సీట్లలో డిపాజిట్ గల్లంతు చేసింది టీఆర్ఎస్. ఇప్పుడు మా పేరు మారింది, రైట్ కాదు రాంగ్ నువ్వు చెప్పేదాగు. 107 సీట్లలో నీకెందుకై అంత ఉత్సాహం? ఆగు, తొందరపడక ఎందుకు అంత ఆగం ఎందుకైతే? తొందరపడక. ఇగో ఇంకోటి చూపెట్టేది సినిమా చాలా ఉంది మీకు చూపెట్టేదాగు. నీ వెలుగు కదా నీది, చాలా ఉంది నీకు చూపెట్టే సినిమా. ఇగో బీజేపీ ఎంపీ ఆయన మాట్లాడిన మాటలు వినండి. From the Congress had claimed that he was getting sound sleep since there are no inquiries against him after he had joined the party. మరి రిపబ్లిక్ కూడా చూపెట్టారు. అంటే ఏమంటాడంటే ఆయన, మీకు మరాఠీ రాదు కాబట్టి చెప్తుంది తెలుగులో. ఆయన ఏమంటాడంటే, నేను బీజేపీ ఎంపీని కాబట్టి నా మీదకి ఇది రాదు, నెంబర్ 1. ఇంకొక బీజేపీ ఎంపీ పేరు హర్షవర్ధన్ పాటిల్, ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళి బీజేపీలోకి జంప్ అయింది. ఆయన ఏమంటుండు, మొన్నటిదాకా భయపడి సస్తుంటే దడుచుకుంటుంటే నేను జరిగినాక ఇక నాకు నిద్ర పడుతుంది, బ్రహ్మాండంగా నిద్రమానం చేసుకునే అవసరం లేకుండా మంచిగా జోరుగా అంటున్నాను చెప్తుండు. ఇంతకంటే ఇంకేమైనా కావాలా సాక్ష్యాలు మీకు? కాబట్టి రాజకీయపరమైన కక్ష సాధింపులు రాజకీయంగానే ఎదుర్కొంటాం. తప్పకుండా ప్రజాక్షేత్రంలో వీళ్ళ అంతు చూస్తాం, వీళ్ళ సంగతి చూస్తాం. తొందరపడేందుకు నువ్వు వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. వాళ్ళు ఇప్పుడు నోటీసులు ఇచ్చి హరాస్ చేసి మీడియాలో ఏదో జరిగిపోతుందని చెప్పి ఒక్కొక్కటి రెచ్చిపోయి మాట్లాడి మా బీజేపీ వాళ్ళు ఎగిరెగిరి దుక్కి మాట్లాడుతుంది. మాట్లాడు, ఎన్ని రోజులు మాట్లాడుతాం, మేము కూడా చూస్తాం. ఏం మాట్లాడుతావో కూడా చూస్తాం. మేము కూడా మాట్లాడతాం, మేము కూడా ప్రజల దగ్గర పోతాం, మేము కూడా చెప్తాం. బురద తల్లి ఎట్లా బద్నాం చేసే ప్రయత్నం, కేసీఆర్ గారి స్థైర్యాన్ని మా పార్టీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు నేను చదివే లిస్టు చిన్నగున్నా, అది మీకు ఇంతమందిని హరాస్ చేసిందే వాళ్ళు మా పార్టీ వాళ్ళను. కవితనే మొదటిది అక్కది అనుకుంటున్నాను, దీని తర్వాత కూడా ఉంటాయి, మాకు అది కూడా ఎరికే. ఇగో ఇంతమంది ఇప్పటికి మలదోమడి చదువుతారు. గంగుల కమలాకరు, మల్లారెడ్డి, శ్రీనివాస్ యాదవ్ గారు, జగదీష్ రెడ్డి గారు, నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, పార్సారథి రెడ్డి, మన్న శ్రీనివాసరెడ్డి, ఎల్ రమణ, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, ఇప్పుడు కవిత. దీని తర్వాత కూడా ఉంటాయి, మాకు ఎరికే. మేమంత అమాయకులమేం కాదు. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఈ రాజకీయ డ్రామాను రాజకీయంగా ఎదుర్కొంటాం, ప్రజల దగ్గరికి పోతాం, వాళ్ళ బట్టలు ఇప్పుతాం, నగ్నంగా బీజేపీ నిజ స్వరూపాన్ని ప్రజల ముందు బయటపెడతాం. బాగా మనోడేదో ఉత్సాహపడుతున్నావు. నేను అడుగుతా ఉన్నా, నువ్వు నాకు చెప్పినది. డ్రై స్టేట్ గుజరాత్లో డ్రై స్టేట్ అంటే ఎరికే కదా, మందు ఉండదు, షరాబు ఉండదు, ప్రాహిబిషన్ ఉంటుంది. ప్రాహిబిషన్ ఉండే గుజరాత్లో 42 మంది వచ్చిండ్రు లిక్కర్ తాగి. స్కామ్ అంటావా స్కీమ్ అంటావా, దాన్ని ఏమంటావు? మోడీ స్కీమ్ అది. నీ V6లో చూపెట్టినావా అది? ఇంత తొందర ఎందుకు పడుతున్నా? నేను అడిగాను చెప్పరాదు, నీ V6లో చూపెడతావా? కాబట్టి నేనేమంటున్నా, అట్టగా V6లో ఏం చూపెడతారో మాకు తెలుసు, ఏం మాట్లాడతారో తెలుసు, ఏం డ్రామాలు చేస్తారో తెలుసు, మిమ్మల్ని ఎప్పుడు బ్యాన్ చేయాలో కూడా మాకు తెలుసు. అర్థమైందా? కాబట్టి 100% చెప్తున్నా.